చలో గాయ్స్, ఫస్ట్ డే పూజకి అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మీకు బ్యాక్ కెమెరా చూపిస్తా, చూసేయండి. గాయ్స్, ఇట్లా ఉంది మన మొత్తం టోటల్ వ్యూ. కానీ లైటింగ్ మొత్తం అయిపోయింది, ఆల్మోస్ట్ అదంతా కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి, ఖాళీ మస్తు అంటే మస్తు లుక్ పడుతుంది. ఖాళీ ఇంకో బాత్రూమ్ సెటప్ కూడా ఉంది. ఇంకా మా వాళ్ళు ఆలోచిస్తారు పూజకి ప్రసాదం ఎట్లా తిందాం, ఏం ప్లానింగ్ చేసి ఇంకా పోయి తిందామని చూస్తారు వీళ్ళందరూ. అంతేగా భర్పూరం. ఇంకో లడ్డు 20 కిలోలు, 20 కేజెస్. ఇంకోటి ఏంటంటే వైట్ లైట్ పెడదాం అనుకున్నాం, కానీ బోర్డు సరిపోవడం లేదు దానికి. మనోళ్ళు అయితే బోర్డు తీసుకురానికి వెళ్ళిరు. ఇంకా ఇది వచ్చేసి దీపంది గ్లాస్ ఉంటుంది కదా, అదే గాలి వచ్చినా పోగొట్టా ఉంటుంది చూసారు, ఆ గ్లాస్ అది. సో మొత్తం అయితే ఇట్లా కనిపిస్తుంది, కొంచెం డల్గానే కొడుతుంది అనుకో వైట్ లైట్ లేకపోతే. వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ఆ వీడియో మీకు. సో ఇట్లా కనిపిస్తున్న మొత్తం మళ్ళీ లైటింగ్కి. ఇంకా మా గల్లీ కూరలు వీళ్ళు. చలో గాయస్, మొత్తం లైటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. బోర్డు తీసుకొచ్చేసినాం, పెట్టేసినాం, అంతా అయిపోయింది. సో చూసుకొని లోపల చూపించేస్తా. పంతులు అయితే వస్తున్నా అని చెప్పి ఫోన్ చేసిండు. సో మేమైతే పంచామృతం తయారు చేస్తున్నాం. చూసుకొని మా వాడు చక్కెర వేస్తావు, నేను కలుపుతా ఉన్నా. ఇంకోటి ఏంటంటే పంచ కట్టుకుంది కదా ఫస్ట్ డే పూజ అని చెప్పి. ఇంకో పంచ కట్టుకొని బొట్టు పెట్టుకొని తెల్లంగా వేసుకొని మంచిగా ఒక బుద్ధిమంతులకి రెడీ అయిపోయినాడు. ఇంకో చూసుకోండి పంచ కట్టుకుండు. సో పంచామృతం కూడా అయిపోయింది కంప్లీట్. చూద్దాం పంతులు ఎప్పుడు వస్తాడు. చలో గాయస్, చూసుకున్నట్టయితే పంతులు వచ్చేసిండు. పంచవాడుతున్నాం గణేషునికి ఇప్పుడే. ఇంకో బియ్యం కూడా పోసిండు, అయిపోయింది అది. సో పంచవాడుతీ పూజ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. స్టార్ట్ అయింది అనుకోరు పూజ అప్పుడే, కాకపోతే పంచవాడుతారు మన వాళ్ళు. మన గణేషుని ఫేస్ అయితే రివీల్ చేయలేదు, ఇంకా చేస్తారు, ఒక 2 నిమిషాలు చేసేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే పంచవాట వేసిన తర్వాత తీశారు పక్క. చూపిస్తాం మీకైతే, ఇక్కడ స్కిప్ చేయకండి, మీరు చూడండి. ఇంకో పూజ సామాన్లు అయితే అన్ని కలుపుతారు. మనలో అయితే వెయిట్ చేసి ఆవురు ఎప్పుడు ప్రసాదం తిందామా అని చెప్పి. చలో గాయస్, చూసుకున్నట్టయితే మన గణేషునికి ఇప్పుడే దండ అయితే వేస్తున్నాం. సో అందరు వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే గణేషుని కోసం ఇల్లు కడితేప్పుడు ఒక్కరు రాలేదు. ఇప్పుడు పూజ అయిపోగానే ప్రసాదం పెడతారని చెప్పి అందరికి వచ్చారు. మీకు చూపిస్తా, చూసేసేయండి. ఇప్పుడైతే దండ వేస్తుర్రు. ఇంకో దండ వేయరు అని చెప్తే వీళ్ళేమో అక్కడిక్కడ టైం పాస్ చేస్తారు ఇద్దరు. ఇంకో ఎంతమంది వచ్చి చూడండి, ప్రసాదం అనేసరికి ఇట్లా లైన్లో కట్టేస్తారు మన వాళ్ళు. ఫైనల్గా అయితే అందరికీ ప్రసాదం ఇచ్చేసినాం, తిని ఎంజాయ్ చేసినాం. సేమ్ అట్లనే మీరు ఎట్లా ఎంజాయ్ చేసారో కామెంట్ చేయండి.